అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిపై ఆదేశించబడింది జ్ఞానాన్ని అర్థించమని. మరి ముఖ్యంగా అల్లాహ్కు సంబంధించిన జ్ఞానం ప్రతి ముస్లింకు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ముస్లిం అల్లాహ్ను విశ్వసిస్తాను అనేటువంటి ప్రకటన మరీ చేస్తూ ఉంటాడు. కాబట్టి అల్లాహ్ను విశ్వసించిన వారినే ముస్లిం అని పిలువబడతారు, కాబట్టి ముస్లిం అని అనబడతారు. కాబట్టి కానీ అల్లాహ్ను ఎలా విశ్వసించాలో అలా విశ్వసించినట్లయితేనే అల్లాహ్ వద్ద అతని విశ్వాసం స్వీకరించబడుతుంది అన్న విషయాన్ని ప్రతి ముస్లిం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అల్లాహ్ యొక్క విశ్వాసంలో అతి ముఖ్యంగా అల్లాహ్ అన్ని పనులు చేయగలుగుతాడు. అల్లాహ్కు ఏది కూడా అసాధ్యం కాదు. మరి ముఖ్యంగా గొప్ప పనులు ఏవైతున్నాయో ఆ పనులు అల్లాహే చేయగలుగుతాడు. అలాంటి విశ్వాసాన్ని ముస్లిం కలిగి ఉండాలి. అందులో మరెవరికైనా భాగస్వామ్యం కల్పించినట్లయితే, సాటి కల్పించినట్లయితే అతడు పాపిగా పరిగణించబడతాడు, ముస్లింగా పరిగణించబడడు. అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి అల్లాహ్ తెలియజేశాడు. అల్లాహ్ చేసే గొప్ప పనుల గురించి అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అల్లాహుల్లదీ ఖలఖకుం సుమ్మ రజఖకుం. అల్లాహ్ మాత్రమే సృష్టించేవాడు, ఆయన మాత్రమే ఉపాధినిచ్చేవాడు. సుమ్మ యుమీతుకుం, ఆయన మాత్రమే మరణాన్నిచ్చేవాడు. సుమ్మ యుహీకుం, ఆ తర్వాత తిరిగి అందరినీ లేపేవాడు. ఈ గొప్ప పనులు ఎవరైతే ఉన్నాయో అవి అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడు. అల్లాహ్ను వదిలి ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో ఇతరులను, వారితో అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. మీ భాగస్వామ్యాలు ఏవైతే ఉన్నాయో, మీరెవరినైతే కల్పించారో వారు ఈ పనులు చేయగలుగుతారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. ఏంటి? సృష్టించడం, పుట్టించడం. ఎంత అద్భుతంగా పుట్టించాడు అల్లాహ్, ఎంత అద్భుతంగా ఉపాధినిస్తున్నాడు యావత్తు సృష్టి రాశులకు. ఎంత అద్భుతంగా అల్లాహ్ తిరిగి అందరినీ లేపుతాడు. అల్లాహ్ యావత్తు సృష్టి రాశులపై అధికారం కలిగి ఉన్నవాడు. అంటే ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణాన్ని తీసుకునేవాడు. ఈ ప్రాణం ఇవ్వడం, ప్రాణం తీసుకోవడం సృష్టిలో ఎవరి తరం కూడా కాదు. ఎవరు కూడా ఎవరికి ప్రాణం పోయలేరు. చివరికి మన తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చే సందర్భంలో ఏదైతే మన తల్లి చాలా క్లిష్టమైన పరిస్థితి అనుభవిస్తుందో ఒక మాతృమూర్తి, అలాంటి సందర్భంలో కూడా ఆ పసిగుడ్డును కూడా చాలా అద్భుతమైన రూపంలో బయటికి తీసుకొచ్చే అటువంటి శక్తి కలిగిన వాడు అల్లాహ్. మరి అక్కడ భౌతికంగా సహాయము చేసేవారు ఎందరో ఉంటారు, డాక్టర్లు, నర్సులు, సహాయకులు. కానీ ఎవరు కూడా ప్రాణం పోయలేరు, ప్రాణం తీయలేరు. కేవలం అల్లాహ్కు మాత్రమే ఆ శక్తి ఉంది. అల్లాహ్ మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. అల్లాహ్ను విశ్వసించే ముస్లింలు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు గురి కాకూడదు. అల్లాహ్పై విశ్వాసంలో ఇది కూడా ఒక భాగం. ఎలాగైతే ధర్మాన్ని, అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడం విధిగా ఉందో, అలాగే అల్లాహ్ యొక్క జ్ఞానంలో అల్లాహ్ను తెలుసుకున్న తరువాత అందులో ఎలాంటి అనుమానాలకు కూడా గురి కావాల్సిన అవసరం లేదు, గురి కాకూడదు. ఏమైనా అనుమానాలు కలిగాయంటే అది విశ్వాస లోపమనబడుతుంది. కాబట్టి ముందే ప్రతి ఒక్కరూ కూడా అల్లాహ్ గురించి తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా అల్లాహ్ను విశ్వసిస్తున్నాము అన్నటువంటి వారు మేము విశ్వసించాము అన్నంత మాత్రాన ముస్లింగా పరిగణించబడరు. వారు తప్పనిసరిగా పరీక్షలకు కూడా గురి చేయబడతారు. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ పాఠంలో 4 అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలను మనం గుర్తెరగాలి. 1, అల్లాహ్ పుట్టించేవాడు, అల్లాహ్ పోషించేవాడు, ఉపాధినిచ్చేవాడు, అల్లాహ్ మరణాన్నిచ్చేవాడు, అల్లాహ్ తిరిగి లేపే శక్తి కలిగినవాడు. ఈ 4 గొప్ప పనుల గురించి, ఈ 4 గొప్ప
అల్లాహ్ యొక్క అద్భుతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. మిగతా అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మా తర్వాత వీడియోలో వీక్షించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.